కారం, ఆలూ పరాఠాలు అమ్మే మీనాక్షి. మీనాక్షి హరినగర్ గ్రామం దగ్గర ఆలూ పరాఠాల బండి పెట్టి అమ్మేది. మరియు ఆమె దగ్గర పరాఠాలు తినడానికి చాలా తక్కువ మంది వచ్చేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఆలూ పరాఠాలమ్మేది. కాని అయినా కూడా ఆమెకంత సంపాదన రాలేదు. కాబట్టి తన కుటుంబాన్ని పోషించలేకపోయే. ఇలా ఈరోజు కూడా మీనాక్షి తనతోనే చెప్పుకుంది, నాకు ఏమీ అర్థం కాలేదు. చివరికి నేను ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు ప్రతిసారి నేను ఓడిపోతున్నాను. అంటారు కదా, కష్టపడేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరని. నేను కష్టపడటం లేదా? ఎన్నో నెలలయ్యాయి నేను ఈ ఆలోచనతో బండి పెడుతున్నాను. ఈరోజు కాదు, రేపైనా నా సంపాదన చాలా బావుంటుందని. కాని ప్రతి రాత్రి నా చేతికొచ్చేది డబ్బు కాదు, అది కేవలం నిరాశ మాత్రమే. ఎందుకు? మీనాక్షి ఇలా చెప్పి చాలా ఎక్కువగా విషాదంగా మారుతుంది. మరియు తర్వాత తన సామాను మొత్తం శుభ్రం చేసి, వచ్చిన 2-4 కస్టమర్లు మరియు ఇక్కడక్కడ పడిన చెత్తంతా శుభ్రం చేసి ఇంటికి చేరుతుంది. ఆమె ఇంటికి వచ్చేసరికి ఆమె అత్త సావిత్రి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. సావిత్రి మీనాక్షిని ఇలా అడుగుతుంది, ఏమైంది మీనాక్షి కోడలా? నీ ముఖంలోని విషాదం చూస్తే ఈరోజు కూడా నీకు ఏమాత్రం ప్రత్యేకంగా సంపాదన కాలేదని తెలుస్తోంది. నేను చెప్పేది ఏమిటంటే, గ్రామం లోపల ఒక బట్టల ఫ్యాక్టరీ మొదలైంది. నీకు పరాఠాలు అమ్మి బాగా సంపాదన రావడం, లేకపోతే నేను నా పొరుగువారితో మాట్లాడి నీకు అక్కడ ఉద్యోగం కల్పిస్తాం. లేదు అమ్మగారు, మీరు తెలుసు కదా, అతను చనిపోయినప్పుడు నాతో మాట తీసుకున్నాడు, నేను ఎప్పుడూ ఇంకెవరి దగ్గర పనిచెయ్యనని, ఎప్పుడూ నా స్వంత పని చేస్తానని. మరియు నేను ఆలూ పరాఠాలు అమ్మడానికి కారణం ఇందులో ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అలాగైతే ఇవన్నీ వదిలే. నాకు తెలుసు నీ బండిపై పరాఠాలు తప్పకుండా మిగిలి ఉంటాయి. పోయి వాటిని తీసుకురా. నువ్వు నేనిద్దరం అదే పరాఠాలు తిని మన కడుపు నింపుకుందాం. అందుకే నేను ఈరోజు వంట కూడా చెయ్యలేదు. మీనాక్షికి సంతోషం కూడా కలిగింది. ఎందుకంటే ఆమె అత్త చాలా అర్థం చేసుకునే వ్యక్తి. మరియు బాధ కూడా కలిగింది. ఎందుకంటే ఆమె అత్తకు తెలిసింది మీనాక్షికి ఎక్కువ సంపాదన రాలేదని మరియు ఆమె బండిపై పరాఠాలు మిగిలిపోయాయని. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. మరియు ఒకరోజు అదే బండి ఎదుట చాలా అందంగా కనిపించే ఒక అమ్మాయి పాయల్ తన బండి పెట్టింది. ఆమె కూడా చాయ్ మరియు ఆలూ పరాఠాలే అమ్ముతోంది. ఆమె అంత అందంగా ఉంది కాబట్టి కేవలం ఆమెను చూడ్డానికే ఆమె బండి దగ్గర జనసందోహం పెరుగుతుంది. ఇది అంతా చూస్తూ మీనాక్షి బాధపడుతుంది మరియు తనతోనే చెప్పుకుంటుంది, చివరికి ఎందుకు దేవుడా, ఎందుకు మీరు అన్ని పరీక్షలు నాకే పెడుతున్నారు? ఇక్కడ నేను ఎలాగోలా నా బండి నడిపిస్తున్నాను మరియు మీరు నా ఎదుట ఇంత అందమైన పోటీదారిని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? మీనాక్షికి అనిపించింది పాయల్ తన బండి ఎదుట ఆలూ పరాఠాలు అమ్మడం వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందని. కాని బహుశా అదృష్టానికి వేరే ఆలోచన ఉంది. పాయల్ను చూడటానికి మరియు ఆమె బండి వద్ద పరాఠాలు తినడానికి చాలామంది వచ్చేవారు. పాయల్ ఒంటరిగా అన్ని చూసుకోలేకపోతే కొంతమంది కస్టమర్లు తమంతట వారు మీనాక్షి బండి వద్దకొచ్చేవారు. ఇలాగే ఒక మహిళ పాయల్ బండి దగ్గరకొచ్చి చెబుతుంది, చెల్లి, నాకు 4 ఆలూ పరాఠాలు ప్యాక్ చేసి ఇవ్వండి. ఇంటికి అతిథులు వచ్చారు. మీ ఇంటికి అతిథులు వస్తే నేనేం చెయ్యాలి అక్కా? చూడండి, మీ ముందే ఇక్కడ 4 మంది నిలబడున్నారు. నేను మీకు ముందుగా ఇస్తే వారికి చెడుగా అనిపిస్తుంది. మీరు దయచేసి వేచి ఉండండి. లేదు చెల్లి, నాకు అంత సమయం లేదు వేచి ఉండటానికి. అతిథులు కోపపడతారు. పర్వాలేదు, ఎదుటి బండి వద్ద కొనుగోలు చేస్తాను. ఆ మహిళ ఇలా చెప్పి మీనాక్షి బండి దగ్గరకు వెళ్లి 4 పరాఠాలు ప్యాక్ చేసి తీసుకెళ్తుంది. ఇది అంతా చూసి మీనాక్షికి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వేచి ఉండలేని కస్టమర్లు లేదా దూరం నుంచి పాయల్ను చూడాలనుకునేవారు మీనాక్షి బండి వద్ద నిలబడి పరాఠాలు తింటూ పాయల్ను చూసేవారు. ఈ విషయాలన్నీ మీనాక్షికి చాలా లాభం కలిగించాయి. ఈరోజు మీనాక్షి సంపాదన అంతగా పెరిగింది. 1-2 రోజులు గడపడానికి సరిపోయింది. కాని పాయల్ ఇది చూసి అసూయపడుతోంది. ఆమె తనతోనే చెప్పుకుంది, ఇప్పుడు నేను నా బండి స్థలాన్ని మార్చలేను. కాని ఏం చెయ్యాలి? ఇక్కడ బండి పెట్టడం వల్ల నాకంటే ఈ ఎదురుగా ఉన్న పొరుగువారికే ఎక్కువ లాభం జరుగుతోంది. నేను ఏదో చెయ్యాలి. దాంతో ఆమె ఇక్కడ పరాఠాలు అమ్మడం మానేయాలి. అప్పుడు పాయల్ ఒక వ్యక్తికి కొంత డబ్బు ఇస్తుంది మరియు సమయం చూసి అతను మీనాక్షి ఆలూ మిశ్రమంలో ఎక్కువ ఎర్రమిరప కలిపేస్తాడు. మీనాక్షి దీనిపై ఎక్కువగా గమనించదు మరియు ఎక్కువ మిరపతో ఉన్న ఆలూ పరాఠాలు తయారు చేస్తుంది. కొద్దిసేపటికి కస్టమర్లు ఆ పరాఠాలు తింటే వాటిని చాలా ఇష్టపడతారు.
ఆంటీ, మీ ఆలూ పరాఠాలు చాలా బాగున్నాయి. ఈ మిరపకాయ పరాఠాలు తింటే చాలా మజా వచ్చింది. జనం సాధారణ పరాఠాలు చేస్తారు కాని ఈ చల్లని పెరుగుతో ఈ మిరప పరాఠాలు తింటే చాలా బావుంది. అవును బిడ్డ, వయస్సు వల్ల నాకు రుచి అంతగా అనిపించదు. కాని నీ ఈ మిరప పరాఠాలు ఈ వేడి గట్టి చాయ్తో తింటే చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పరాఠాలు చెయ్యు. మీనాక్షి ఇది విని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే పరాఠాల్లో అంత మిరప ఉందని ఆమెకు తెలీదు. ఆమె ఒక పరాఠా తిని తనలోనే అనుకుంది, దేవుడే, ఇంత మిరప నేనెప్పుడూ వేయను. ఇది ఏమైంది? తర్వాత ఆమె చుట్టూ చూసి పాయల్ తన బండి నుండి ఆమెను తీవ్రంగా చూస్తుందని గమనిస్తుంది. మీనాక్షి తనలోనే చెప్పుకుంటుంది, దేవుడ, పాయల్ ఎంత మంచి అమ్మాయి. నా పరాఠాలు అమ్ముడవడం లేదని తెలిసి నా మిశ్రమంలో మిరప కల్పించింది. అందుకే ఇప్పుడు నాకు కస్టమర్లు వస్తున్నారు. మీనాక్షికి అసలు విషయం అర్థం కాలేదు. కాని ఆ రోజు తర్వాత ఆమె అదృష్టం మారిపోయింది.